కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. గత సంవత్సరము లోక్సభ ఎన్నికలు జరిగాయి 2024. ప్రపంచంలో ఎక్కువ జనాభా గల దేశము భారతదేశము, అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశము భారతదేశం. అయితే ప్రపంచంలో ఎంతైతే వైవిధ్యం ఉంటుందో అంత వైవిధ్యాన్ని భారతదేశంలో మనము చూడవచ్చును. ఇంకెక్కడ కూడా ఇంత వైవిధ్యం మనకు కనిపించదు. అది చిన్నప్పటి నుంచి మన పుస్తకాల్లో చదువుకున్నాం, మనకందరికీ తెలుసు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, భారతదేశ లోక్సభ ఎన్నికల్లో ఓటు శాతం పెంచడానికి కోసం అని చెప్పేసి గత అమెరికా జో బైడెన్ ప్రభుత్వము $21 బిలియన్ సహాయము భారతదేశానికి చేసిందంట. అంటే సుమారుగా 200 కోట్ల రూపాయలు. ఇక్కడ మీడియా, అది ఇట్ మే బి ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా, చర్చించని ఒక విషయాన్ని మనం తప్పనిసరిగా చర్చించాలా. ఏంటంటే, మొన్న లోక్సభకు జరిగిన ఎన్నికలు, అదే సమయంలో యుఎస్లో అక్కడ ప్రెసిడెంట్కి జరిగాయి ఎన్నికలు. కానీ మన లోక్సభలో పోలైన ఓట్ల కంటే కూడా, పర్సంటేజ్ కంటే కూడా అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పోలైన ఓట్ల సంఖ్య తక్కువ. ఇప్పుడే కాదు, మీరు గత 10-15 ఏళ్ళగా తీసుకోండి చరిత్ర. గొప్ప ప్రజాస్వామ్య దేశం అని చంకలు కొట్టుకునేటటువంటి అమెరికా పోలింగ్ శాతం కంటే, అమెరికాలో పోలయ్యే ఓట్ల శాతం కంటే భారతదేశ లోక్సభ ఎన్నికలు కావచ్చును, ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర శాసనసభల యొక్క ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం ఎక్కువ ఉంది. వారు మనకు ఇంత డబ్బు ఇవ్వడం ఎందుకు? అయితే విచిత్రం ఏంటంటే, ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది, అమెరికా ప్రభుత్వము మాకు అంటే ఎన్నికల సంఘానికి కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సహాయము చేయలేదు, ఎన్నికల పోలింగ్ శాతాన్ని పెంచడానికి అని చెప్పేసి స్పష్టంగా చెప్పడము జరిగింది. ఈ అమౌంట్ అంటే సుమారుగా 200 కోట్ల రూపాయల అమౌంట్ యుఎస్ఎయిడ్, యునైటెడ్ స్టేట్స్ ఎయిడ్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అన్న ముసుగుతో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేసుకోవాలా, తమ చెప్పు చేతలో ఉండే ప్రభుత్వము భారతదేశంలో ఉండాలా అని ప్రయత్నం చేయడం తప్ప ఇంకొకటి లేదు. స్పష్టంగా ట్రంపే చెప్తున్నాడు, గత ప్రభుత్వము తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయడానికి, స్థాపించడానికే ఈ ప్రయత్నం చేసింది. దీనిపైన మేము స్పష్టమైన ఎంక్వైరీ చేస్తాము, ఆ డబ్బు ఎవరికి పోయిందో తెలుసుకుంటాము అని చెప్పడం జరిగింది. భారతదేశంలో ఈ రకంగా అనేక రకాలైన దేశ వ్యతిరేక ఉద్యమాలకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని పెద్ద ఎత్తున అమెరికా చేస్తూనే ఉంది. ఈ రకంగా భారతదేశంలోనే కాదు, బంగ్లాదేశ్లో $39 బిలియన్ అక్కడ ప్రభుత్వాన్ని, షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలద్రోసి తనకు అనుకూలమైన యూనిస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఖర్చు పెట్టింది. అట్లాగే $49 బిలియన్ నేపాల్లో ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయడానికి, సంక్షేమ కార్యక్రమాల కోసం అని చెప్పి ఖర్చు పెట్టినా అని చెప్తుంది. అంతేకాకుండా $200 బిలియన్ నేపాల్లో హేతువాదాన్ని ప్రచారం చేయడానికి. వాడెవడు హేతువాదం ప్రచారం చేయడానికి? అంటే అక్కడ హిందువుల యొక్క సంఖ్య తగ్గించి మత మార్పిడులకు కావాల్సిన ఏర్పాట్లు ఈ రకంగా పరోక్షంగా చేసింది. ఆ విషయాన్ని భారత ప్రభుత్వమో, నేపాల్ ప్రభుత్వమో, లేకపోతే బంగ్లాదేశ్ ప్రభుత్వమో చెప్పడం కాదు, నేరుగా అమెరికా అధ్యక్షుడే చెప్పడం జరిగింది. ఈ రకంగా భారతదేశం యొక్క ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడము ఇది మొదటిసారి కాదు. ఈ 200 కోట్ల రూపాయలు అన్నది చాలా చిన్న అమౌంట్, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, అంటే ఒక పెద్ద మంచు పర్వతంలో చిన్న మంచు మొక్కలాగా భారతదేశంలో అనేక రూపాల్లో పరోక్షంగా జోక్యం చేసుకోవడానికి, సిఏఏని వ్యతిరేకించడానికి, రైతు చట్టాన్ని వ్యతిరేకించడానికి, అనేక రకాలైన ఉద్యమాలకు కావాల్సిన సహాయాన్ని పరోక్షంగా జో బైడెన్ ప్రభుత్వం, డెమోక్రటిక్ ప్రభుత్వం భారతదేశంలో కావాల్సిన డబ్బును ఇచ్చింది. అది ఫోర్డ్స్ ఫౌండేషన్ కావచ్చు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కావచ్చు, జార్జ్ సోరోస్ది, అట్లాగే రకరకాలైన పేర్లతో భారతదేశంలో
అనేక ఇతర వర్ధమాన దేశాల్లో కూడా జోక్యం చేసుకొని తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ఈ కుట్రలు చేస్తూ ఉంది. ఇప్పుడైనా ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయినా మన ఎన్నికల విషయంలో వాడేవాడు జోక్యం చేసుకోవడానికి? భారతీయులు చాలా తెలివైన వారు, జాగరూకంగా ఉంటారు. సరే, హిందీలో అంటారు గ్యోమే కంకర్ అని, గోధుమల్లో అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి, రాళ్ళు ఏరివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు. అట్లాగే వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మంచి కాంటెంట్ ఇవ్వడానికి నాకు, మా టీంకు అవకాశము కల్పించిన వారు అవుతారు. జై హింద్.